రాజకీయ పార్టీలు యూటర్న్లు తీసుకోవడం చూసాం కానీ పత్రికలు యూటర్న్లు తీసుకోవడం అన్నటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడుని చూస్తే తెలుస్తుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చేశారని మొదట్లో రాసేవాళ్ళు. వాళ్ళని అసలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకూడదు, జగన్కి ఫేవర్గా పనిచేస్తారని కూడా పుంకాను కథనాలు రాశారు. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ అద్భుతం, దాని ద్వారా ఈ పెన్షన్లు ఇప్పించచ్చు కదా ఎందుకని వీళ్ళే రాస్తారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గం అరాచకం అని వీళ్ళే రాస్తారు. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎదురు తిరుగుతోందని వీళ్ళే రాస్తారు. అదే వాలంటీర్ల వ్యవస్థ వద్దని వీళ్ళే రాస్తారు. వీళ్ళ ఇష్టం ఏమైనా సరే. అట్లాంటిదే ఇప్పుడు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ జగన్ వేధిస్తాడు, అసలు బ్రతకనివ్వడు, చంపికి తింటాడు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వదిలిపెట్టారు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగుల్లో రకాలు ఉంటారు. పని పాట చేయకుండా ఖాళీగా తిరిగేటటువంటి వాడు, ఉట్టి యూనియన్ యాక్టివిటీలు తిరిగేవాడు జగన్కి వ్యతిరేకంగా ఉంటాడు. అదే సందర్భంలో ఈ బెనిఫిట్స్ అంటే ఆ లోను ఈ లోను కోరేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. మరొక వైపును చూస్తే చిన్న ఉద్యోగం నుంచి చకచక ట్రాన్స్ఫర్లు, ఇదే ప్రమోషన్స్ పొందినోళ్ళు, రావు జీవితంలో ఇంకో 10 ఏళ్ళైనా అనుకున్నటువంటి వాళ్ళకి బోలెడంతమందికి ప్రమోషన్స్ ఇచ్చేశాడు. తద్వారా వాళ్ళకైతే పాజిటివే జగన్. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా జ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త ఏంటంటే, ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుని ఎవరి మీదనైతే ఉద్యోగుల మీదన ఎంక్వైరీలు ఉంటాయో వాళ్ళందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీలన్నీ వాళ్ళందరినీ క్లీన్ చిట్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుంటోంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి నుంచి తప్పించి కాపాడుతోంది. ఇది అంటే ఏంటి, జగన్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏమైనా చేస్తున్నట్టే కదా, ప్రభుత్వ ఉద్యోగుల కోసం అడిగిన పనులు చేసి పెడుతున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు పోలీసుల్ని మొన్నటిదాకా రాని నేనే చెప్పా, అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమి బెనిఫిట్స్ వచ్చేవి ఏమేమి ఆగినాయి అన్నది నేనే 100 సార్లు వీడియో చేసి ఉంటా. అట్లాంటి వాటిని టచ్ చేస్తున్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి అంతో ఎంతో మేలు చేస్తున్నది ఈ అంశమే. మళ్ళీ దీంట్లో యూటర్న్ తీసుకుని ఇచ్చేస్తారు అని రాయడం అంటే, ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి. చంద్రబాబు ఉన్నప్పుడు ఈయనే ఆనా కొడుకులని మాట్లాడినటువంటిది రాధాకృష్ణ గారు విన్నాం కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముసలి కన్నీరు వీళ్ళే కారుస్తూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బాగుపడేటటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే మళ్ళీ దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మేము నమ్మిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం అనేటువంటి, లేదా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం అనేటువంటి పరిస్థితి వీళ్ళదే.